నేను ఆయన్ని అడుగుతున్నాను, ఆయన చెప్పే కథలు అయితే ఈ నాగమల్లేశ్వరరావు గారు నిజంగా కిరాతకుడే అయితే, రాక్షసుడే అయితే, దాడులు చేయించేవాడైతే దాదాపుగా ఆ పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఊరు సర్పంచ్లు ఎవరున్నారు? నాగమల్లేశ్వరరావు గారు, బొనిగల నాగమల్లేశ్వరరావు గారు కుటుంబీకులు కదా. ఈ నాగమల్లేశ్వరరావు గారు గడిచిన 4 టర్ముల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనే పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా. లేదా 20 ఏళ్లకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా. అంటే ఇంత కిరాతకులైతే, నరరూప రాక్షసులైతే మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది? ఆయన ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు. చెరువులో మీ ఆదేశాల మేరకు, అంటే ధూళిపాల నరేంద్ర గారి కనుసైగతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, అంటే కిరాతకంగా, పాశవికంగా మనుషుల ముసుగులో తిరుగుతున్నటువంటి సైకోల్లాగా పట్టపగలు ఆ రకంగా దాడి చేసి, మరి ఎందుకు అంటే చచ్చిపోయాడని వదిలేరు కాబట్టి వాళ్ళ హాస్పిటల్లో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుఆడుతున్న పరిస్థితి ఉంది తప్పితే, మామూలుగా వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు తప్పితే, అటువంటి కిరాతకం చేసినటువంటి వ్యక్తులు నీ కనుసైగతో ఆ ఊళ్ళో మన్నవ గ్రామంలో చెరువు మట్టి మొత్తం వ్యాపారం చేసే పరిస్థితులు జరుగుతుంటే ఈయన జిల్లా కలెక్టర్కి లేదా కోర్టుల్ని సంప్రదించి ఆ మీ సంపాదనని అడ్డుకున్నాడని, లేదా ఇలాంటి మీ తప్పుడు పనులు ఏదైతే అడ్డగోలు అరాచకాలు, అవినీతికి తెరలేపుతూ మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకోవటమే నాగమల్లేశ్వరరావు చేసినటువంటి పాపంగా కాక మరేంటి నేను అడుగుతున్నాను. మరి నాగమల్లేశ్వరరావు గారు బాబురావు మీద దాడి చేసినాడు అయితే అనుకుంటే, మరి వాస్తవంగా దాడి చేసిన వీళ్ళు ఆ రోజు 2019-24 మధ్యలో మీరు చెప్పేటువంటి బాబురావు గారి మీద ఇవాళ మీరు రెచ్చగొట్టి పంపించినటువంటి కిరాతకంగా, పైశాచికంగా చచ్చిపోయాడని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళినటువంటి ఆ ముద్దాయిల యొక్క తండ్రి బాబురావు గారు లేదా అన్న బాబురావు గారు, ఆ బాబురావు గారి మీద దాడి చేసి కొట్టుతుంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? ఆ గ్రామస్తులకు తెలీదా? ఆ రోజు నాగమల్లేశ్వరరావు గారు కనుక అడ్డుపడి ఆపకపోతే ఇవాళ ఊర్లో అందరూ మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆ రోజు బాబురావుని కాపాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రైడు. వీడన్నీ మంచి అంటాడు ఈ నాగమల్లేశ్వరరావు గారు. ఎందుకని చెప్పని ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారు. ఏమైంది వీడు మంచి నాగమల్లేశ్వరరావు మంచి ఏమైంది? ఆ రోజు కొంతమంది అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరరావు. అయితే అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? ధూళిపాల నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా. ఆ రోజు ముద్దాయిలందరూ నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? మీ వెనకాల బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పి ఓకే దుఃఖాలు పోతున్నావు కదా. ఆ దుఃఖాలు నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? నీకు చెంచాగిరి చేయట్లేదా? నీ జెండా మోయట్లేదా? నీకు జిందాబాదులు జైలు కొడతా నీ వెనకాల తిరుగుతున్నారు కదా. ఇవాళ
ఈయన మంచి పద్ధతి కౌలు చెప్తున్నాడు, ధూళిపాల నరేంద్ర గారు. మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు, ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు. ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవమా, అవునా కాదా? అంటే మీకు అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజారిటీ తెచ్చుకోవటం, మీకు మెజారిటీ తెచ్చుకోవటం, ఇదే కదా మీ ఎత్తుగడ, మీ ఆలోచన, మీ సరళి. ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది? వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? బండి వెంకటేశ్వర్లు గారు జీవించే ఉన్నారు కదా. వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? 6 మర్డర్లు ఎందుకైనాయి? ఎవరి వల్లనైనాయి? అంటే ఆ గ్రామం మనకు మెజారిటీ రావట్లేదు, గ్రామంలో మనకి సందు దొరకట్లేదు కాబట్టి రెచ్చగొట్టడం, హత్యలు చేయించటం, వర్గాలుగా ముక్కలు ముక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం, దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం, ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజారిటీ తెచ్చుకోవటం, ఇదే కదా ముసుగులు వేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు, పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా. బండి వెంకటేశ్వర లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేరా అని అడుగుతున్నాను. ఉన్నారు కదా. ఇవాళ ఇంత కిరాతకాలు చేస్తున్నటువంటి, దుర్మార్గాలు చేస్తున్నటువంటి నరరూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి. ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన, ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని. ఒక్కసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి. ఎంత పైశాచికంగా, ఎంత కిరాతకంగా మనుషుల ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్ళు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి. రప్ప అంటే తప్పన్నోడు ఎవరు? వీడు ఎవడరా మీరందరూ? ఇదంతా ఎవర్రా మీరు? రప్ప అంటే తప్ప ఏంటిది? ఇది మనుషుల ఇళ్ళు? ఇది తప్పు కాదా? ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా? ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం అవుతుందా? ఇది తప్పు లేదా? ఇది చాలా మంచి పనా? సుపరిపాలన ఇది? ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను. తొలడుగు ఇది. సిగ్గుపడరా? ఇటువంటి దాన్ని, ఇటువంటి కిరాతకాలని, హత్యల్ని, హత్యాయత్నాల్ని, మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు?